మంగళవారం అంటే భక్తుల మనసుల్లో మొదట గుర్తొచ్చేది ఆంజనేయ స్వామి. ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం భారతదేశంలో ప్రసిద్ధి చెందిన 5వ పురాతన ఆంజనేయ స్వామి ఆలయం గురించిన అద్భుత రహస్యాలు. ఈ ఆంజనేయ స్వామి ఆలయం సుమారు 1000 సంవత్సరాలకు పైగా పురాతనమైనది. త్రేతాయుగ ప్రభావంతో రామాయణ కాలపు స్మృతులతో ఈ ఆలయం రూపుదిద్దుకుందని పురాణ విశ్వాసం. ఈ శక్తివంతమైన ఆంజనేయ స్వామి ఆలయం భారతదేశంలో ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగిన ప్రాంతంలో పర్వతాలు, నదులు, అడవుల మధ్య ప్రశాంత వాతావరణంలో వెలసి ఉంది. స్థానిక రాజవంశాల ఆశీస్సులతో, రామభక్తులైన ఋషులు మరియు భక్తుల సహకారంతో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. ఇక్కడి ఆంజనేయ స్వామి స్వయంభూ విగ్రహంగా భక్తులు నమ్ముతారు. సింధూర లేపనంతో శక్తి ప్రసాదించే రూపంలో దర్శనమిస్తారు. ఈ ఆలయంలో భక్తితో ప్రార్థిస్తే భయం తొలగిపోతుంది, శత్రు బాధలు తగ్గుతాయి, ఆరోగ్యం, ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అని భక్తుల నమ్మకం. ప్రతి సంవత్సరం హనుమాన్ జయంతి, మంగళవారాలు, శనివారాలు భారీగా ఉత్సవాలు జరుగుతాయి. లక్షలాది భక్తులు స్వామివారి దర్శనానికి వస్తారు. మంగళవారం ఆంజనేయ స్వామికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఈ రోజు చేసిన పూజలు వేగంగా ఫలిస్తాయని భక్తుల నమ్మకం. ఇక్కడ స్వామివారికి సింధూరంతో అర్చన చేయడం ప్రత్యేకం. ఇది శక్తిని, ధైర్యాన్ని పెంచుతుందని నమ్మకం. ఈ ఆలయంలో శ్రీరామ జయం జపం చేయడం ద్వారా మనసుకు ప్రశాంతత, జీవితానికి దిశ లభిస్తుంది. భక్తులు మంగళవారం ఉపవాసం చేసి ఆంజనేయ వ్రతం ఆచరిస్తే కోరికలు నెరవేరుతాయని విశ్వాసం. శరీర బలహీనత, మానసిక భయాలు తొలగేందుకు ఈ ఆలయ దర్శనం ఎంతో ఉపయుక్తమని చెబుతారు. విద్యార్థులు, ఉద్యోగార్థులు ఇక్కడ ప్రార్థిస్తే విజయం సిద్ధిస్తుందని భక్తుల అనుభవం. ధైర్యానికి ప్రతీక అయిన హనుమంతుడు సైనికులు, పోలీసులకు ప్రత్యేక దేవుడు. ఈ ఆలయంలో జరిగిన అనేక అద్భుత అనుభవాలు నేటికీ భక్తుల చేత చెప్పబడుతున్నాయి. ఇక్కడ వడలు, బెల్లం, పాయసం స్వామివారికి ఇష్టమైన నైవేద్యాలు. ఆలయం చుట్టూ ప్రశాంతత, దైవశక్తి మనసును లోతుగా తాకుతుంది. నిజమైన భక్తితో ప్రార్థించిన ప్రతి ఒక్కరికి స్వామి తప్పక మార్గం చూపుతాడు. ఆంజనేయ స్వామి కృపతో మీ జీవితంలో భయం తొలగి శక్తి, విజయం నిత్యం ఉండుగాక. జై శ్రీరామ్, జై హనుమాన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. రేపు మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్. శ్రీరామ భక్తుడైన ఆంజనేయ స్వామి మీకు శక్తి, ధైర్యం, విజయాన్ని ప్రసాదించుగాక. జై హనుమాన్.